హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త టీజర్ అయితే వచ్చింది. అసలు వెయిటింగ్ సినిమా గురించి. హరిహర వీరం మల్లు మూవీది అసలు పార్ట్ 1 అని పెట్టిండు. ఎప్పుడు వచ్చింది అసలు ఫస్ట్ వీడియో? ఎప్పుడో ఒక 2 years బ్యాక్ చాలా వచ్చింది. చాలా ముందు అనౌన్స్ చేసిండే. తర్వాత అసలు ఒక్క అప్డేట్ కూడా లేదు, అసలు ఏం లేదు, అసలు నో అప్డేట్. పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు అన్ని అప్డేట్లు వస్తున్నాయి, కానీ ఇది అయితే రిలీజ్ అసలు కూడా అయిపోయినాయి చెప్పాలంటే. ఇది ఒకటి అనౌన్స్ చేసిర్రు, కానీ అసలు ఉందా పోయిందా ఏమైతుంది అసలు ఏం లేకుండా. కానీ సడన్ గా వచ్చేసింది, అప్డేట్ వచ్చేసింది. డైరెక్ట్ టీజర్ అయితే వచ్చింది. అసలు డైరెక్ట్ టీజర్ పెట్టేసిండు. అదే అండ్ ఎందుకు పెట్టిండు? సో ఇక ఇవ్వాలి కదా మరి ఇప్పుడు. సో ఇది ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లుది. సో పార్ట్ పేరు ఏంటంటే పార్ట్ 1 అని నాకు ఇప్పుడే తెలిసింది. నేను 2 parts అని అనుకోలేదు అసలు. ఫస్ట్ ఇది స్వాడ్ వర్సెస్ స్పిరిట్. సో ఇది మన ఫస్ట్ పార్ట్. అండ్ అసలు చూద్దాం అసలు ఏమున్నది. ఉట్టి మళ్ళీ మ్యూజిక్ ఓవర్ అనుకున్నారు ఎంఎం కీరవాణి. ఇక తెలుసు మ్యూజిక్ అంటే ఇక మళ్ళీ అంటే ఎంఎం కీరవాణి ఉట్టి రాజమౌళికే మంచిగా కొడతాడు. మళ్ళీ ఈ రాజమౌళికి స్పెషల్ గా ఏదో వచ్చేస్తుంది అట్లా. అంటే వేరే సినిమాలో కొడతాడు అనుకోండి, కానీ రాజమౌళి సినిమా అనగానే ఇంకొకటి హై లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్. అసలు ఆఫ్టర్ లాంగ్ టైం కూడా చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తున్నది. లెట్స్ సీ అసలు ఎట్లుంటది ఏంది అనేది. మనం అయితే టీజర్ చూసేద్దాము. లెట్స్ గో. బ్రిటిష్ టైం హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతి వాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. అరే బాబీ చెప్పడం మర్చిపోయినా. నాకు తెలియదు. పైన ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. వాడొచ్చి దొంగలందరి లెక్కలు సరి చేస్తాడు. హైదరాబాద్ మొత్తం రియల్ స్టోరీ. కొంచెం గడ్డంతో లుక్ బాస్తున్నారు. స్వాడ్ వర్సెస్ స్పిరిట్. పవన్ కళ్యాణ్ ధర్మం కోసం యుద్ధం 2024. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాల్సిన అవసరం లే, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వస్తే చాలు. నిజంగా చెప్తున్నా, లాస్ట్ ఆ వాకింగ్ స్లో మోషన్ నాకు మస్తు. మ్యూజిక్ కూడా బాగుంది. లైక్ మ్యూజికే ఫస్ట్ ఎలివేషన్ అంటే లైక్ గ్లిమ్స్ లో వచ్చిన మ్యూజిక్. దానికి మళ్ళీ స్టార్టింగ్ లో కూడా మంచిగా ఉండే మొత్తం. ఇక ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేసి బాబీ డియోల్ నాకు నేను ఇప్పుడే వస్తున్నా కదా. బాబీ డియోల్ ఉన్నాడు అసలు. అంటే నాకు తెలుసు కంబ్యాక్ అనిమల్ తర్వాత మొత్తం ఇక వస్తుంటాడు. ఆల్రెడీ చెప్పిండు, ఇంతకు ముందే చెప్పిండు తెలుగులో కూడా ఒకటి వస్తున్నా అని చెప్పిండు, కానీ ఏ మూవీ చెప్పలేదు. ఇక ఈ మూవీ అని అయితే మనకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ కూడా అసలు ఏం చెప్పండి. వెయిటింగ్ అసలు నెక్స్ట్ ఇప్పుడు ఓజీ, ఇంకా ఇది వీరమల్లు, మంచి లైనప్ ఉన్నది. ఇంకా వెయిటింగ్ ఫర్ ద మూవీస్ గైస్ అంతే. ఇంకా భగత్ సింగ్ అది కూడా ఉన్నది. ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా టీజర్ వచ్చింది. అన్ని టీజర్లు వస్తున్నాయి కానీ అదే ఇంకా వస్తలేవు బయటకు. దీనికి డేట్ చెప్పలేదు ఇంకా. అదే కదా, ఇది ఎప్పుడు రిలీజ్ నాకు అవుతుంది? తెలిసి ఆల్రెడీ ఓజీ సెప్టెంబర్ లో వస్తున్నది. మరి ఇది ఎప్పుడు వస్తుందో ఇప్పుడే పెట్టేసి. ధర్మం కోసం యుద్ధం 2024 అన్నాడు, మళ్ళీ 2024 లో వస్తుందా ఎప్పుడు వస్తుందో. ఇంకా టీజర్ పెట్టిండంటే మేబీ 3 months మేబీ చెప్పలేము. కానీ 3 months లో మళ్ళీ ఓజీ ఉన్నది, అట్లా రిలీజ్ చేస్తామా? మేబీ డిసెంబర్ ఆ టైంకి వస్తుంది. చూడాలి కాశీ. మనకి మరీ లాంగ్ అయిపోతాయి. మనం వాళ్ళు చెప్తారు ఎప్పుడు. సో
సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో కాన్స్టేబుల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ అనదర్ వీడియో. అప్పటివరకు అయితే బాయ్ బాయ్ బాయ్.